మీలాంటి వాళ్ళు ఎంతో మంది పురుగులనుకొని నా భర్త జీవితంలో మందు చిలకరిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. మీరు ప్రపంచంలో ఏవైనా చెయ్యొచ్చు, కానీ నా భర్తకున్న ధైర్యాన్ని మాత్రం చంపలేరు. అలాగా? అయితే చూద్దాం భీమరావు, నీలోని ధైర్యానికి ఉన్న శక్తి ఎంతకాలం నీకు తోడుగా ఉంటుందో. ఈ విషయం గుర్తుపెట్టుకో. ఇప్పటినుంచే ఈ బొంబాయిలో నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తావో అక్కడ నీకంటే ముందు అక్కడికి ఈ నరోత్తమ్ జోషి వెళ్తాడు. ఎందుకంటే నీకున్న స్తోమతను చూపించడానికి. చూడండి, మీరు ద్వేషమనే శక్తిని ప్రయోగించాలనుకుంటే ప్రయోగించుకోండి. అయినా సరే నేను మీకొక సలహా ఇస్తానిప్పుడు. ఈ అంటరాని భీమరావు వెంట మీరు పరిగెత్తటం వల్ల మీరు మీ జీవితాన్ని నిరర్థకంగా మార్చుకుంటున్నారు. దానికి బదులుగా ఏదైనా సార్థకమైంది చేయండి. పదండి. ఏమైంది వదినా? ఏమైంది తల్లి? ఏం లేదు, నేను బానే ఉన్నాను. పద, కాసేపటిదాకా అక్కడ కూర్చుందాం. పద తల్లి. పదండి పదండి. రామ్మా, కూర్చో. ఎవరైనా తనకు సాయం చేయండి. లక్ష్మి, ఎలా ఉంది? మీరందరూ ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఆనంద్, భీమ్, పురంజన్ రండి. బాబు భీమ్, ఒకవేళ మనం దీన్ని సరిచేసుకుంటే మనం ఇక్కడ ఉండటానికి పనికొస్తుందేమో. ప్రస్తుతం కూర్చోడానికి అక్కడ ఏర్పాటు చేశాం. ఒకవేళ వర్షంగానే వచ్చిందంటే కనీసం తడవకుండా ఉంటాం. సరేనా? జీజాబాయ్, ఆనంద్కి కొంత డబ్బు ఇవ్వు. ప్రస్తుతం తినడానికి ఏదైనా కొని తీసుకొస్తాడు. ఇంతమంది కోసం తిండి కొనుక్కొని తీసుకొస్తే అప్పుడు నెల మొత్తం వచ్చే డబ్బు వారంలోనే ఖర్చయిపోతుంది. కానీ అది రేపటి సంగతి రేపు చూసుకుందాం. ఈ రోజు ఏది చేయడం ముఖ్యమో అది చేద్దాం. నువ్వు రేపటి సంగతి రేపు చూసుకుందాం అంటున్నావు కదా, ఆ కారణంగానే ఇవాళ మనం ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాం. నాన్న, నా దగ్గర కొంత డబ్బుంది. నేను వెళ్ళి అందరి కోసం భోజనం తీసుకొస్తాను. ఆనందన్నయ్య, మీరంతా తినండి, నేను కాలేజీకి వెళ్తాను. భీమ్,
నువ్వేం తినలేదు కదా, ఏదైనా కొంచెం తినిల్లు. లేదత్తయ్యా, నాకు ఆలస్యం అయిపోతోంది. అయినా రమ ఇందాక అందరి ముందే చెప్పింది కదా తన భర్త ఈరోజు కూడా సమయానికే కాలేజీకి వెళ్తాడని. నేను తన నమ్మకాన్ని వమ్ము కానివ్వలేను. కానీ బాబు, ఇంకా సమయం ఉంది. కాలేజ్కి నడిచి వెళ్ళిపోతాను. 9-10 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళానంటే కాళ్ళు నొప్పెడతాయి, అలసిపోతాను, అది మాత్రం నిజమే. కానీ తర్వాత నువ్వు, నేను, శంకర్ ఇంకా చిట్టి పస్తులుండాల్సిన అవసరం ఉండదు కదరమ్మా. నాన్నా, మీరు జేబు ఖర్చు కోసం డబ్బులు ఇచ్చారు కదా నాకు. ఆ డబ్బులతో కాలేజ్కి త్వరగా వెళ్ళి క్యాంటీన్లో ఏదైనా తినేస్తాను. ఈ 1.5 ఆనా కూడా మీరే తీసేసుకోండి. కానీ రమకు అలాగే తన తమ్ముడు చెల్లికి భోజనం మాత్రం పెడుతూ ఉండండి. ఏవండి, ఏదైనా తిని వెళ్ళండి. నువ్వు నోరు మూసుకొని ఉంటావా? జేబు ఖర్చు కోసం డబ్బులు ఇచ్చాడు కదా, అవి ఖర్చుల కోసం ఇచ్చాడు. నువ్వు నోరు మూసుకొని కూర్చో. కానీ అత్తయ్య. కానీ గిని ఏమీ లేదు. నేను వస్తాను, సరేనా? బాబు భీమ్, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. నాన్న, నేను అందరి కోసం తినడానికి ఏదైనా తీసుకొస్తాను. సరే, ఈలోపు నేను కూడా వెళ్ళి ఇల్లు ఎక్కడైనా వెతుకుతాను. ఆనంద్, ఈరోజు నువ్వు పనిలోకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. సరే నాన్న. మావయ్య, మీరైనా తిని వెళ్ళొచ్చుగా. నువ్వేం రుజువు చేయాలనుకుంటున్నావు? ఇంటి గురించి కేవలం నీ ఒక్కదానికే బెంగు ఉందనే? జీజాబాయ్, ఇందులో రుజువు చేసేదేముంది? ఛ, రామ్జీ ఉండు, నేను కూడా వస్తాను. పద. ఈ భీమాడే నాటకాల వల్లనే ఈరోజు మనకి ఇలాంటి గతి పట్టింది. అలాగే దాంతో పాటు ఏమనిపిస్తుందంటే, ఈ ఇద్దరు ముదనష్ట పనాథ పిల్లల నీడ కూడా మన ఇంటి మీద పడింది అని. చెప్పారు కదా, మాకు ఎలాంటి ఇల్లు లేదు, మేము అసలు నీడే లేని వాళ్ళము అని. ఇప్పుడు వీళ్ల కారణంగా మనం కూడా నీడ లేని వాళ్ళమయ్యాం. అత్తయ్య, శంకర్, మీరిద్దరూ ఏం మాట్లాడకూడదు. కావాలంటే మీరెన్నైనా అనండి, మేమేం మాట్లాడాం. నిజంగానే ఏమీ మాట్లాడము. అమ్మా, అప్పటి నుంచి ఎందుకలా గొడవ చేస్తున్నావు? నోరు మూసుకోవచ్చు కదా. ఇక ఒక్క మాట కూడా భీమరావు అలాగే వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడద్దు. అవుందలి అమ్మా, ఎందుకంటే ఒకవేళ మన అయ్యగారు జోషి దగ్గరికి ఈ విషయం చేరిందంటే మనందరి మనసుల్లో ఆ భీమరావు అలాగే తన కుటుంబ సభ్యుల మీద సానుభూతి ఉందని అప్పుడు మనతో ఇల్లు ఖాళీ చేయించేస్తాడు. అవును, లేకపోతే మరేంటి? అయితే ఖాళీ చేయించని, ఖాళీ చేయిస్తారనే భయంతో మనం వాళ్లను అలాగే వాళ్ళు చేసిన సహాయాన్ని మర్చిపోవాలా? ఏది ఇక్కడ ఒక్కరైనా ఉన్నారా? రామ్జీ గారు, భీమరావు అలాగే రమా సహాయం పొందని వాళ్ళు చెప్పండి. ఇక నీకు జబ్బు చేసినప్పుడు అదే రామ్జీ ఇంకా భీమరావు జనాల చుట్టూ తిరిగి చందాలు వసూలు చేశారు కదా. ఇదిగో చూడు, అందరూ నీ మందుల కోసం డబ్బులిచ్చారు. ఇక హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుతాం. నీకు త్వరగా నయమైపోతుంది. చూడు, నేను నీకు తోడుగా ఉంటాను. ఇంట్లో వాళ్ళంతా నీకు తోడున్నారు. అంతా చక్కబడుతుంది. బాబు భీమ్, లేపు, తను లేపు, మెల్లిగా లే. ఇక జోకు, నువ్వు ఒకసారి సేటు బట్టలన్నీ కాల్చేశావు. అప్పుడు అదే భీమరావు నీ తరపున మాట్లాడాడు కదా. ఇప్పుడు దీన్ని ఎవడేసుకుంటాడు రా? నీ బాబా? ఈ చొక్కాకి మొత్తం డబ్బులు ఇవ్వవు, మొత్తం 2 రూపాయల బారానా, అర్థమైందా? చూడండి సేట్ గారు,
తన వల్ల పొరపాటును కాలిపోయి ఉంటుంది. ఈ బాబాయ్ పేదవాడు, అంత డబ్బు మీకెక్కడి నుంచి ఇస్తాడు? ఇవన్నీ క్షమించి వదిలేయండి. ఆ భీమరావు సేటుకు చెప్పటం వల్లనే నువ్వెలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం రాలేదు. చూడు పులియా, నీకు బాగా తలనొప్పి వచ్చినప్పుడు అప్పుడు అదే రమా వెంటనే వచ్చి నీ తలకు మాలిష్ చేసేది కదా. ఆహా రమా, నీ చేతుల్లో నిజంగానే ఏదో మాయుంది. చూడు, నీ చెయ్యి అలా పడగానే నొప్పి మొత్తం ఒక్కసారిగా మాయమైపోయిందనుకో. చల్లగా ఉండు. కానీ తనే ఈ రోజు నీకు తలనొప్పిగా మారిపోయిందా పులియా? ఇక ఈ రోజు మనందరం వాళ్ళని ఒంటరిగా వదిలేశాం. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఏ నట్వర్, అమ్మకు నచ్చ చెప్పొచ్చు కదా. అందరూ కలిసినప్పుడు ఒకరికొకరు సహాయం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను కూడా లెక్క పెట్టడం మొదలు పెడితే లెక్కలేనుంటాయి. నువ్వన్నది పూర్తిగా నిజం. చూడమ్మా, నిజంగానే చాలా ఎక్కువైంది. ఒకవేళ మీకు మీ కొడుకు కంటే వాళ్లే ఎక్కువైతే వాళ్ళ దగ్గరే ఉండండి. నాకెలాంటి అభ్యంతరం లేదు. నేను అమ్మ లేకుండా ఉండగలను. అంటే నువ్వు మీ అమ్మ లేకుండా ఉండగలిగేంత గొప్పవాడివయ్యావా? నువ్వు నాటకాలకి తప్ప ఇంకెందుకు పనికిరావు. అరే భీమ్రావుకు సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా ఇక్కడ నాకు కనిపించడానికి వీల్లేదు. ఒకవేళ మీరంతా ఇక్కడ ఉండాలనుకుంటే భీమ్రావుని అలాగే తన కుటుంబాన్ని ఇక్కడి నుంచి గెంటేయండి. ఏం చేస్తారో అది చెప్పండి. చేసేదే ఉంది బాబుగారు. ఒకటి, భీమరావు తన కుటుంబంతో సహా తన ఇష్టంతో వెళ్ళడం, లేదా మేమే వాళ్ళని గెంటేయడం. భీమరావు, ఆగు ఆగు, అక్కడే ఆగు. మీరు నా దారికి అడ్డు తప్పుకోండి. తప్పుకో. ఏమైంది? తడిచిపోయావా? ఏం పర్వాలేదు. ఇంటికెళ్ళి బట్టలు మార్చుకొని మళ్ళీ వచ్చాయి. నేనొకడిని. ఇల్లు ఎలాగూ లేదు, ఇక ఎక్కడికి వెళ్తావు? మీరేమనుకుంటున్నారు? ఈ విధంగా బట్టలు తడపటం వల్ల నేను కాలేజ్కి వచ్చి చదవటం మానేస్తాననుకున్నారా? నిన్ను బాగా ఆలోచించి మాట్లాడు. నేను నీ మీద నీళ్లు పోయడం నువ్వేమన్నా చూసావా? ఇలాంటి చెత్త పనుల్ని మీరు కాకుంటే ఇంకెవరు చేయగలరు? చెయ్యాలంటే ప్రతి ఒక్క పెద్ద జాతి వ్యక్తి నీ విషయంలో ఇలాగే చేయడం మంచిది. గిన్నెలోని పాలు పొంగటం మొదలు పెడితే వాటి మీద చల్లని నీరు పోయడం జరుగుతుంది. ఎందుకంటే అవి శాంతించాలని. అదేవిధంగా ఎవరో నీ పొగరు మీద నీళ్లు పోసేశారు. నరోత్తం జోషి, కొంచెం మర్యాదగా మాట్లాడటం మంచిది. అదే విషయం ఇతనికి నచ్చ చెప్పొచ్చు కదా. నేను నా స్నేహితులు కలిసి కాలేజ్ బయట కూర్చొని ఉన్నాను. నేనే స్వయంగా చూశాను. వీడి మీద నీళ్లు కాలేజ్ బయట పోయడం జరిగింది. విషయం కాలేజ్ బయటకు సంబంధించింది. కానీ వీడు పంచాయితీ కాలేజీలో పెట్టి కూర్చున్నాడు. విద్యార్థి కాలేజ్ వాడే కావాలని ఏమైనా ఉందా? ఎవరో బయటపడి కూడా అయ్యి ఉండొచ్చు కదా. కానీ గురువుగారు,
నీళ్లు పోసిన తర్వాత తను కాలేజ్లోకి వెళ్ళాడు. ఇతను పరిగెత్తిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. ఆధారాలు లేకుండా మీరు నరోత్తం జోషిని నేరస్తుడని అనలేరు. భీమ్, నీ మీద ఎవరైతే నీళ్లు పోసారో నువ్వు తనని గుర్తుపట్టగలవా? వీళ్ళల్లో ఎవరైనా ఉన్నారా? అతను మొహానికి ముసుగేసుకున్నాడు గురుగారు. అలాగే శరీరం మీద గొంగలి కప్పుకున్నాడు. నాకేమనిపిస్తుందంటే భీమరావు, మీరందరూ తరగతి గదిలోకి వెళ్తే మంచిదని. ఎందుకంటే ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఎవరిని శిక్షించలేం కదా. భీమ్, తడిసిన బట్టలతో క్లాస్లోకి వెళ్ళొద్దు. ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చేసాయి. లేదు గురుగారు, ఇప్పుడు ఈ సమయంలో ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి అంటే చాలా సమయం పడుతుంది. అప్పటికి తరగతులన్నీ అయిపోతాయి. దానికంటే నేను ఇలాగే చదువుకోవడం మంచిది. ఇలా అయితే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇదిగో, ఇది నువ్వు తీసుకో. వద్దు గురుగారు, నేను బానే ఉన్నాను. భీమ్, నీ బట్టలు మొత్తం పూర్తిగా తడిచిపోయాయి. ఒకవేళ నువ్వు ఇలాగే ఎక్కువసేపు ఉంటే చలికి నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. తీసుకో. దీంతో నీకు ఉపశమనం కలుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. భీమరావ్, జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇక నుంచి ఈ కాలేజీలో నీ విషయంలో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. ఇక గురువుగారు ఎంతకాలమని మీరు అతనికి మీ వస్త్రాలు ఇస్తూ ఉంటారు. చూడండి, కొంపతీసి మీకే స్వయంగా బట్టల అవసరం పడుతుందేమో. నరోత్తమ్ జోషి, ఎన్ని దౌర్జన్యాలు చెయ్యాలన్నా చెయ్యి, కానీ చూస్తూ ఉండు. ఒకరోజు భీమరావు లాంటి వాళ్లే ఈ దౌర్జన్యాలన్నింటినీ అంతం చేస్తారు. కలలు కండం మానేయండి. ఖుదా బక్సర్. పదండి, అందరూ తరగతిలోకి పదండి. అత్తయ్య, ఇదిగోండి భోజనం. లక్ష్మి, పల్లెమివ్వు. రమా, భోజనం. అలాగే పిల్లలకు కూడా తినిపించు. ఆయన కాలేజ్లో ఒంటరిగా ఉంటారు. నరోత్తమ్ జోషి అక్కడ ఆయనకి ఏదైనా కీడు చేస్తే అది ఆలోచిస్తుంటే కంగారుగా ఉంది. మేము చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు భీమ్ ఇలాంటి పనులు చేయడానికే ఒంటరిగా వెళ్ళిపోతుండేవాడు. అప్పుడు మాకు కూడా కొంచెం ఇలాంటి కంగారుగానే ఉండేది. తర్వాత ఒకరోజు మాకు నమ్మకం కుదిరింది. మా భీమ్ జీవితంలో ఎదురయ్యే పోరాటాలన్నిటితోనూ పోరాడడానికి ఒక్కడే చాలని. అలాగే నీకు నమ్మకం కుదురుతుంది. భార్యవి, బెంగపడ్డం సహజమే. కానీ నేనిచ్చే సలహా ఒక్కటే, నువ్వేం బెంగపడద్దు. తిను. ఈ రోజు ఆయన ఏం తినలేదు. అలాగే ఆయన దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఆయన తిరిగి వచ్చేంత వరకు నేనేది తినను. చాలా చోట్ల ఇల్లు వెతికాను, కానీ ఎవ్వరూ ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అందరూ ఒకటే అంటున్నారు, చిన్న జాతి వాళ్ళంటే పర్వాలేదు, ఇల్లు ఇవ్వగలం, కానీ అంటరాని వాళ్లకు మాత్రం ఇవ్వమంటున్నారు. భీమ్, ఏమైంది బాబు?
ఏం లేదు నాన్న. ఇది 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 కాలేజ్లో రామ్ జోషి గురువు గారు ఇచ్చారు. బాగుంది. ఇప్పుడు బట్టలు కూడా అడుక్కొని వేసుకోవడం మొదలు పెట్టాడు. అడుక్కోలేదట, ఇచ్చాడు. చెప్పింది సరిగ్గా విను జీజాబాయ్. రమా, గొంగలు తీసుకురా. భీమ్, నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో. వద్దు దత్తయ్య, నేను బానే ఉన్నాను. నీకు తుమ్ములెందుకు వస్తున్నాయి చెప్పరా? ఆగు, నీకు కొంచెం జ్వరం వచ్చినట్టుంది బాబు.